సింగరేణిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. ప్రస్తుతం సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెం వద్ద మనం ఉన్నాం. కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. కౌంటింగ్ కేంద్రం లోపల పూర్తిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అటు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తిగా కొనసాగింది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియను అయితే అటు సజావుగా కొనసాగించారు. అటు కేంద్ర కార్మిక శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎటువంటి అలజడి లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అయితే సజావుగా ముగిసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. అటు కోల్బెల్ట్ వ్యాప్తంగా కూడా 12 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అలజడి ఇతర ఇబ్బంది పరిస్థితులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతంగా కౌంటింగ్ వాతావరణాన్ని అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పూర్తిగా కోల్బెల్ట్ వ్యాప్తంగా 12 కౌంటింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ కౌంటింగ్ పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ సిఎల్సి శ్రీనివాసులు ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన సమక్షంలోనే ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియను అంతా కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్న పరిస్థితుంది. అటు 6 జిల్లాలు 4 రీజియన్లు మొత్తం 11 ఏరియాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను అంతా కూడా 12 కౌంటింగ్ కేంద్రాల్లో ఉంచి పూర్తి స్థాయిలో అయితే కౌంటింగ్ లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఒక భారీ భద్రత అయితే మీరు చూడొచ్చు. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని కౌంటింగ్ కేంద్రం వద్ద మనం భారీ పటిష్ట భద్రత నడుమ అయితే ప్రస్తుతం కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. భారీ మొత్తంలో ఈరోజు పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించినటువంటి సింగరేణి ఎన్నికల పోలింగ్లో సుమారు 94.20% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం 39,773 మంది కార్మికులకు గాను 37,468 మంది కార్మికులు ఓటు హక్కును ఈరోజు సద్వినియోగం చేసుకున్నారు. అత్యధికంగా ఇల్లందులో 98.37% పోలింగ్ నమోదైతే అత్యల్పంగా రామగుండం 3 ఏరియాలో 93% పోలింగ్ నమోదైంది. 84 పోలింగ్ కేంద్రాల నుంచి 252 బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రం తరలించి లెక్కింపు ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. కోల్బెల్ట్ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియను అటు కేంద్ర కార్మిక శాఖ అధికారులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో తొలుత ఇల్లందు ఏరియాకు సంబంధించినటువంటి ఫలితం వెల్లడి కానుంది. ఆ తర్వాత చివరిగా శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించినటువంటి ఫలితం వెల్లడి కానుంది. పోలింగ్ కేంద్రాలు అత్యధికంగా ఉండడం, ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉండడంతో ఈ శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అయితే ఆలస్యంగా అవుతుందని అయితే అటు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అటు కోల్బెల్ట్ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అలజడి లేకుండా భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. అటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారం కూడా అటు సింగరేణి యాజమాన్యం తీసుకుంటుంది. ప్రధానంగా కొత్తగూడెం ఏరియాలో కార్పొరేట్ ఏరియాలో పూర్తిగా కౌంటింగ్ కేంద్రాన్ని గత కొద్దిసేపటి క్రితం అటు డైరెక్టర్ బలరాం సమీక్షించారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే అంశాన్ని కూడా అటు అధికారులను అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అయితే అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒక భారీ భద్రత నడుమ అయితే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి బ్యాలెట్ బాక్సులను అటు కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. భారీ భద్రత నడుమ పోలీసు భద్రత సమక్షంలో తీసుకొచ్చారు. హైదరాబాద్లో సింగరేణి భవన్లో బూత్ నెంబర్ 5కు చెందిన 88 ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నైనీ కోల్ బ్లాక్ నుంచి, అదేవిధంగా ఢిల్లీలోని సింగరేణి కార్యాలయం నుంచి మొత్తం 4 కార్మికులు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా ఇప్పటికే పూర్తి చేశారు కౌంటింగ్ సెంటర్లో అధికారులు. మొత్తంగా కౌంటింగ్ కోసం పూర్తిగా కోల్బెల్ట్ వ్యాప్తంగా కూడా 69 మంది సూపర్వైజర్లు, 138 మంది కౌంటింగ్ అసిస్టెంట్ సహా మొత్తం 207 మంది సిబ్బందిని అటు సింగరేణి యాజమాన్యంతో పాటు కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే నియమించింది. ప్రధానంగా ఎన్నికల బరిలో మొత్తం 13 కార్మిక సంఘాలు నిలిచాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ పోలింగ్ ప్రక్రియకు సంబంధించుకోవచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మొత్తం ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు నిలవగా హోరాహోరీ ఫైట్ మాత్రం అటు ఏఎన్టీసీ ఏఐటీసీ మధ్య చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు ప్రధానంగా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2 ఏళ్ళు కాలపరిమితి ముగిసిన 2 ఏళ్ల తర్వాత కూడా అటు సింగరేణిలో ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల అటు కార్మిక సంఘాలు మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 6 సార్లు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు 7వ దఫా కార్మిక సంఘానికి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు. మొత్తంగా సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా 6 జిల్లాల్లో ప్రధానంగా 4 రీజియన్లు 11 ఏరియాల్లో ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవరాల్గా కోల్బెల్ట్ వ్యాప్తంగా 11 ఏరియాల్లో అత్యధికంగా ఓటింగ్ నమోదైనటువంటి
గుర్తింపు సంఘానికి పూర్తి గుర్తింపు సంఘానిగా అటు యాజమాన్యం గుర్తిస్తుంది. అదేవిధంగా ఏరియాల వారీగా ప్రాతినిధ్య సంఘాలకి ప్రాతినిధ్య గుర్తింపు దక్కుతుంది. సో మొత్తంగా చాలా బిగ్ ఫైట్ అయితే ఐఎన్టీయూసీ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ, అటు సిపిఐ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో మాత్రం కొత్త ఐఎన్టీయూసీ ముందంజలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తంగా మనుగూరులో ఎక్కడా లేని విధంగా మనుగూరు ఏరియాలో మాత్రం చాలా ముక్కునపు పోటీ కనిపిస్తుంది. అక్కడ టీబీజీ కేసు కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. మరికొన్ని ఏరియాల్లో టీబీజీ కేసు ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చినట్లు ఒక ప్రచారం జరిగింది. ఉదయం నుంచి కూడా టీబీజీ కేసు నుంచి భారీ మొత్తంలో క్రాస్ ఓటింగ్ ఏఐటీయూసీకి షిఫ్ట్ అయిందన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. మొత్తంగా టీబీజీ కేసు ఓటింగ్ ఈసారి చాలా క్రియాశీలకంగా మారుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తమ సత్తా చాటుకునేందుకు సత్తా చాటే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, అనుబంధ సంఘ నేతలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోవడం చాలా కీలకమైనటువంటి దశలో టీబీజీకి సంబంధించినటువంటి అగ్రనేతలుగా ఉన్నటువంటి వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్య లాంటి కీలక నేతలు కూడా రాజీనామా చేయడం టీబీజీ కేసుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సో ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా టీబీజీ కేసు మీద పడింది. ఖచ్చితంగా ఆ ఓటింగ్ అంతా కూడా క్రాస్ ఓటింగ్ ఒకవేళ ఏఐటీయూసీకి షిఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏఐటీయూసీ విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు ఐఎన్టీయూసీ మేనిఫెస్టో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అటు కార్మికులను ఆకర్షించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ మేనిఫెస్టోను ప్రిపేర్ చేసుకుంది. ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా 250 గజాల ఇంటి స్థలంతో పాటు 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని కూడా ఇస్తామని చెప్పి ఇప్పటికే అటు రెవెన్యూ శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నేరుగా కార్మికులకు ఒక అభయం ఇచ్చే ప్రయత్నం చేశారు, భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాలను పూర్తిగా నిలుపుదల చేస్తాము, అటు కారుణ్య నియామకాల విషయంలో పారదర్శకత పాటిస్తామంటూ కూడా స్వయంగా మంత్రి రంగంలోకి దిగి పలు సింగరేణి ఏరియాలో ప్రచారం చేశారు. చాలామంది భారీ నేతలను కూడా ఇటు వేరే యూనియన్లకు సంబంధించిన నేతలను కూడా అటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీలో చేర్చారు. సో ఖచ్చితంగా ఐఎన్టీయూసీ మునిపెన్నడూ లేని విధంగా చాలా విజయవంతమైనది చెప్పుకోవచ్చు. సంస్థాగత బలోపేతం విషయంలో ఖచ్చితంగా ఆ రిజల్ట్ ఈసారి ఎలక్షన్లో చూపించబోతుంది. అయితే ఓవరాల్గా 1998లో మొదటిసారి సింగరేణిలో ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా ఇప్పటి వరకు 3 సార్లు ఏఐటీసీ విజయాన్ని సాధించింది. 2 సార్లు టీబీజీకేస్ 2012, 2017లో టీబీజీకేస్ 2 సార్లు గుర్తింపు సంఘంగా కార్మికుల మన్ననలు పొంది. అయితే కేవలం ఒక్కసారి మాత్రం ఐఎన్టీయూసీ విజయాన్ని సాధించింది. అయితే ఈసారి మాత్రం ప్రధానంగా ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ మధ్య చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఓవరాల్గా సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా ఏఐటీయూసీ చాలా మంచి సత్ఫలితాలు సాధించిందన్న అంశాన్ని మా సంఘానికి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నారు. కొన్ని ఏరియాలో ఐఎన్టీయూసీ మాత్రం చాలా స్పష్టంగా విజయాన్ని సాధించే అవకాశం ఉందన్న ఒక అంచనాకు ఐఎన్టీయూసీ నేతలు కూడా వస్తున్నారు. కానీ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ చాలా ధీమాగా ఉన్నాయి. ఎవరి తామంటే తామే గెలుస్తామన్న ఒక అభిప్రాయాన్ని, ధీమాను, విశ్వాసాన్ని కూడా అటు కార్మిక సంఘ నేతలు వ్యక్తం చేస్తున్నప్పటికీ చాలా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఏఐటీయూసీకి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధిస్తుందన్న ధీమాను మాత్రం అటు కార్మికులు కూడా, కార్మిక సంఘ నేతలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పటిష్ట భద్రత నడుమ ప్రస్తుతం సింగరేణిలో కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. తొలుత ఇల్లందు ఏరియాకు సంబంధించినటువంటి ఫలితం రానుంది. చివరిగా శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించినటువంటి ఫలితం రానుంది. ఇప్పటికే అటు కౌంటింగ్ సిబ్బంది లోపల కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగానే కొనసాగుతుంది. డిప్యూటీ సిఎల్సి శ్రీనివాసులు సమక్షంలో ప్రస్తుతం చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. ఆయన సమక్షంలోనే ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సూపర్వైజ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సజావుగా ప్రక్రియ జరుగుతున్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గత కొద్దిసేపు క్రితం సింగరేణి డైరెక్టర్ బాలరామ్తో పాటు ఆర్డీఓ శిరీష కూడా కొత్తగూడెంలోని కౌంటింగ్ కేంద్రానికి వచ్చి సజావుగా ప్రక్రియ సాగుతుందా లేదన్న అంశాన్ని అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని కూడా అధికారులకు సూచించారు. మొత్తంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. మరికొద్దిసేపట్లోనే ఇల్లందు ఏరియాకు సంబంధించిన ఫలితం అయితే వెల్లడి కానుంది. ఇది వీడియోలో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్ RTV కొత్తగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.